గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినటువంటి పార్టీ అభ్యర్థులు వాళ్ళు ఏ పార్టీ గెలిచారు, ఏ పార్టీ అధికారంలో ఉండాలనుకొని ప్రజలు కోరుకొని వాళ్ళకు ఓట్లేస్తే వాళ్ళు ఎన్నికయ్యారో ఇది తెలంగాణ అందరూ చూశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు 64 లేదా 65, బీఆర్ఎస్ పార్టీ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎం 7, సిపిఐ 1. ఇక్కడ పార్టీ కండువాలు కప్పింది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా తెలంగాణ సమాజము, ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఈ గమనించినటువంటి విషయాన్ని ఆ గతంలో తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 36 మంది ఎమ్మెల్యేలను మార్చుకున్నప్పుడు ఆయన రాజీనామా చేయమని చెప్పలేదు కదా అని ఉల్టాగా మాట్లాడి చిన్న చితక వాళ్ళను భయపెట్టించి తనకున్నటువంటి బలముతో, తనకున్నటువంటి ధనముతో ఎవరినైనా భయపెట్టియాలనుకుంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇంకేమైనా అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ ఉద్భవిస్తున్నది. ఈ 10 మంది గెలిచింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద. గెలిచిన తర్వాత కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇస్తున్నారంటే కండువా కప్పుకున్నది అబద్ధమా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్లపై గెలిచింది అబద్ధమా? మరి ఏది? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వెనుకకైతే పోవాల్సి వస్తుందా, లేకుంటే లేదు మా యొక్క అనర్హత వేటు, మా సభ్యత్వం పోయినా పర్వాలేదు కానీ మేము పార్టీ మార్చినాం అనగలిగినటువంటి ధైర్యము ఈ 10 మందిలో ఎవరికి ఉందో ఒకసారి చూద్దాం. 10 మందిలో ఫస్ట్ పేరు దానం నాగేందర్, తర్వాత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, అరకేపూడి గాంధీ, టి ప్రకాష్ గౌడ్, తర్వాత బి కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య. మరి ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత, నోటీసుకు జవాబు స్పీకర్కు ఇచ్చిన తర్వాత జూలై 31 నాడు సుప్రీంకోర్టు ఇచ్చి ఆ యొక్క స్పీకర్కు విధించినటువంటి గడువు 3 నెలలు. ఈ 3 నెలలు అంటే మరి ఇప్పుడు జూలై నెల, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఖచ్చితమైనటువంటి నిర్ణయం వీళ్లకు తీసుకుంటే మరి ఈ ఎమ్మెల్యేలు పార్టీలో ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీకి మారబోతారు, బీఆర్ఎస్ పోతారా, కాంగ్రెస్లో ఉంటారా అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పి తీరవలసిందే.